పాసమయారం ప్రమాద ఘటనకి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు కూడా వెళ్లారు. అధికారులు ప్రమాదం ఎలా జరిగింది, నష్టం ఏంటి అన్ని కూడా ముఖ్యమంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. దీని తర్వాత ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కూడా ఆసుపత్రికి వెళ్లి బాధితులు పరామర్శించే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శశి అప్డేట్స్ అందిస్తారు. శశి, సీఎం రేవంత్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని మంత్రులతో సహా ఆయన పరిశీలించారు. అసలు ప్రమాదం గల కారణాలంటే ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకున్న అంశాల గురించి అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. మరి కాసేపట్లో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు. జరిగినటువంటి ప్రమాదం మీద, తర్వాత తీసుకున్నటువంటి చర్యల మీద అన్ని అంశాల గురించి సవివరంగా ఆయన మీడియా ముందు ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా దిగాసి పరిశ్రమలో ఏర్పడినటువంటి పేలుల వల్ల ఇప్పటికే సుమారుగా 45 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మరణాల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే ఇంకా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే పోతూ ఉంది. ఉదయం 40 వరకు ఉన్నటువంటి మృతుల సంఖ్య ఇప్పటికీ 45కి చేరుకుంది. ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది కాబట్టి శిథిలాలు తొలగించిన తర్వాత, పూర్తి స్థాయి శిథిలాలు తొలగించిన తర్వాత ఇంకా మృతుల సంఖ్య గురించి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు చెప్పినటువంటి అంశాల ప్రకారం 55 వరకు కూడా మృతుల సంఖ్య ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాలు పంచుకున్నటువంటి అధికారులు చెప్పినటువంటి authorization to this person, then this person can negotiate, this person can take a decision. If he is not competent authority, we are going to deal with him also. Tomorrow they will say that he is not authorized person. How come he has No, Mr. Jacob, this question is, do you have a board resolution authorizing you to take... First you get that board resolution. Unless until if there is no board resolution, you are not competent authority. Orally they may say. Tomorrow they will say that he is not authorized person, he is looking after crisis management, he is not competent authority to negotiate with this deceased people or government. Tomorrow it will become a legal issue for department as well that deceased families. What is the reason? Director factories, director factories, no. Em per ni per? Rajgopal, have you inspections ivanni chesnava?